కాదు సార్, ఇప్పుడు యుఎస్ వెళ్ళారు, అక్కడ బాగా సెటిల్ అయ్యారు. సో అక్కడి నుంచి బిజినెస్ ఎక్స్పాన్షన్. సో ఏ బిజినెస్లో మీరు ఇన్వెస్ట్ చేశారు? రియల్ ఎస్టేటు, ఫుడ్ బిజినెస్, ఫుడ్, రోబోటిక్స్లో చేస్తున్నాం. రోబోటిక్స్ దుబాయ్లో? దుబాయ్ కాదండి, యుఎస్లోనే. యుఎస్లోనే. ఓకే. లిక్కర్, బీర్. ఓకే. లిక్కర్ అన్ని 3 ఫ్రాంచైజీలు ఉన్నాయా మీకు? 3 ఫ్యాక్టరీస్ అండి. 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్. రోబోటిక్స్ ఎలా అండి? ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత మీరేమో ఒక శాస్త్రీయబద్ధంగా రోబోటిక్స్ని స్టడీ చేసి స్టూడెంట్స్కి నేర్పిస్తూ మీరు రోబోటిక్స్ కాదండి, కంప్లీట్ వి ఇన్వెస్టెడ్ హెల్ లాట్ రోబోటిక్స్ విత్ ఏఐ. అదేంటంటే ఇప్పుడు మీరు ఒక రెసిపీ ఉంది, అది ఫీడ్ చేసే కంప్యూటర్లో ఆటోమేటిక్గా మీకు డిష్ వచ్చేస్తుంది. అది మీకు నచ్చిన డిష్. సరే, ఎక్కడెక్కడ ఉన్నాయి రెస్టారెంట్లు మీకు యూఎస్లో? ఇప్పుడే స్టార్ట్ చేసామండి, షికాగోలో ఉంది. షికాగోలో. అండ్ నెక్స్ట్ మంత్ డాలస్లో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వి వాంట్ టు గో ఫర్. యాక్చువల్లీ దుబాయ్ గవర్నమెంట్ ఏదో టైఅప్ అన్నారు అప్పుడు, అదేం మార్కెట్ క్రాష్ అయిందండి. అది అయ్యి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఓకే. అంటే ఎవ్రీథింగ్ దుబాయ్ గవర్నమెంట్ కాదు, దుబాయ్లో వీసీతో ఫైనల్ అయిపోయింది. ఓకే. తర్వాత దే వాంటెడ్ సౌదీ లిస్టింగ్, అది కుదరలేదు యుఎస్ కంపెనీ అయ్యేసరికి. సో ఇప్పుడు ఏఐ రావటం అనేది మీకేమన్నా, మీ రోబోటిక్స్ దీనికి ఏమన్నా ఎఫెక్టా? ప్లస్ మా దాంట్లో ఏఐ ఉందండి. మీ దాంట్లో ఏఐ ఉందా? ఏ రోబోటిక్స్లోనే ఏఐ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ప్రతి మచ్ ఇందాక మీకు చెప్పాను కదా, మీరు ఏమంటారు, నాకు సాల్ట్ తక్కువ కావాలంటారు. ఓకే. సో ఇమీడియట్గా అది మార్చేసి సాల్ట్ తక్కువ వచ్చేట్టు చేస్తుంది. అది నెక్స్ట్ టైం మీరు వచ్చారు, ఓకే, మీ ఫేస్ని చూసి ఇలా సుబ్బారావు గారికి సాల్ట్ తక్కువ కావాలని దానికి తెలుసు కదా, అది ఏఐ అండి. ఓకే. సో రోబోటిక్స్లోనే ఇది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మా రోబోట్ ఉన్న చోట సుబ్బారావు గారి బిర్యానీ అంటే అదే వస్తుంది అంతే. దానికేమో నా థింకింగ్ ఉండదు కదా, మనం ఏం చెబితే అదే. బట్ ఏఐ చేంజ్ చేస్తుంది, వరల్డ్ని అంతా చేంజ్ చేస్తుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఉందా మీకు? ఓన్లీ రియల్ ఎస్టేట్ అయినా? కన్స్ట్రక్షన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం, అక్కడ డాలస్లో చేస్తున్నాం. డాలస్లో కాదు సార్, ఇంత ముందంటే ఒక ఇండియన్స్కి ఒక క్రేజ్, అక్కడ కూడా ఏదన్నా ఇల్లు తీసుకోవాలి అనేది. ఇప్పుడు వేలం వేరే అయిపోయింది కదా. డల్లాస్ అంటే ఒక విధంగా చెప్పాలంటే మన హైదరాబాదే డల్లాస్ అన్నట్టుంది కదా. సో మార్కెట్ ఎలా ఉంది అసలు? డాలస్ మార్కెట్ ఒకటే బాగుందండి. అంటే మన ఇండియన్స్ ఎక్కడ ఉంటారు, అక్కడ స్కూల్స్ బాగుంటాయి, మార్కెట్ ఫ్లరిష్ అవుతుంది. ఎందుకంటే డబ్బు ఉన్నాళ్ళు మన వాళ్ళే ఆటోమేటిక్గా. ఇప్పుడు ఈ స్కూల్ డిస్ట్రిక్ట్ బాగోలేదని అంటారు ఫస్ట్, మన వాళ్ళు అలా ఎక్స్పాండ్ అవుతా అటేపు వెళ్తారు. వెళ్ళగానే మన వాళ్ళు స్కూల్స్లో జాయిన్ అవుతారు. ఓకే. అండ్ మన అదృష్టం ఏంటంటే చిన్నప్పటి నుంచి చదువుకోవటం, చదువు మీద ఇంట్రెస్ట్, మొత్తం ఈ ఏరియా అంతా దాని మీద ఇన్వెస్ట్ చేస్తాం, చదువు మీద. ఆటోమేటిక్గా వీళ్ళకి ర్యాంకులు పెరుగుతాయి, ర్యాంకులు పెరిగితే స్కూల్కి ఫండింగ్ పెరుగుతుంది, మంచి టీచర్లు వస్తారు, స్టాండర్డ్స్ పెరుగుతాయి. ఓకే. మన వాళ్ళు ఎక్కడికి వెళ్తే అది ప్లస్సే, అక్కడ ఎకానమీకే ప్లస్ అండి.